వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయ పనులు లేక పస్తులు ఉంటున్న కూలీలకు ఉపాధి పనులు కడుపు నింపుతున్నాయి. కూలీలతో పాటు రైతులు ఉపాధి పొందుతూ సంసారనావ నెట్టుకొస్తున్నారు. వలసలు వెళ్లకుండా ఉన్న ఊళ్లలోనే అధికారులు పనులు కల్పించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరుణుడు కరుణించలేదు, పంటలు పండలేదు. సేద్యాన్నే నమ్ముకున్న రైతు సందిగ్ధంలో పడ్డాడు. ఈ సమయంలో అధికారులు చొరవ చూపి కల్పించిన ఉపాధి వారిలో కాస్తంత ధైర్యం నింపింది. విజయనగరం జిల్లాలో 3,45,000 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరికి వ్యవసాయ పనులు తప్ప మరో ఉపాధి లేదు. డిసెంబర్ వరకు ఏ పనులు లేకుండా తీవ్ర అవస్థలు పడ్డారు. ఇక వలస వెళ్లేందుకు సిద్ధమైన వారిని ఉపాధి హామీ పనులతో అధికారులు ఆదుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 200 కోట్ల రూపాయలతో చెరువు కట్టల్ని పటిష్టపరుస్తున్నారు. కాలువలను బాగు చేస్తున్నారు. చెరువు కట్టలను వెడల్పు చేస్తున్నారు. కూలీలతో పాటు సన్నకారు రైతులు ఉపాధి హామీ పనులకొస్తున్నారు. పని దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనులు మాకు ప్రస్తుతానికి దిక్కు. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఖాళీగా ఉన్నాం. ఉపాధి పని ఉండడం చేత ఏదో కూలనాలు అనేది కొంత పట్టుక నడుస్తుంది. ఖాళీ టైం సార్ మాది. ఈ కాలాలు కానీ కనీసం ఏ పని లేదు సార్ మాకు ఇదే ఆధారం మా గ్రామానికి. ప్రస్తుతానికైతే పని బాగానే ఉంటుంది. మాకు పని ఉండదు సార్. ఉపాధి హామీ వల్ల అందరికీ కూడా ఉపాధి కలుగుతుందండి. వలసల నివారణ కూడా అవుతుందండి. అంటే మేము ఇంతకుముందు పనులు లేక బయట ఊళ్ళు వెళ్ళేవారండి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా అవుతుందండి. ఉపాధి హామీ పనులతో కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు సొంత ఊరి చెరువులను బాగు చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఉపాధి హామీ పనులకు వచ్చాం. కాలువలు చేసేంత వరకు చెరువుకు వచ్చాం. వారం చెరువు పైన ఇప్పుడు చేస్తాను. కాలువలు చేసిన కాలువలు చేస్తాను. డబ్బులు రోజుకి 100 రూపాయలు 100 పైన వస్తుంది. మాకు వర్షాధారంలో పంటలు లేవు సరిగ్గాను. లేకపోవడం వల్ల ఏటవుతుందంటే ఈ ఏడాది కంప్లీట్గా అందరం పనులకు వచ్చాండి. దీనివల్ల జీవనోపాధి సాగుతుంది. మా విలేజ్లో ఎవ్రీడే ఉపాధి హామీ పథకంలో రోజు 160 మంది వరకు వస్తున్నారు. ప్రస్తుతం టర్న్ ఓవర్ అవుతుంది. 180 ఫుల్ ఫ్లెక్స్డ్ 180 అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్న వాళ్ళు 160 మంది. ఇక్కడ చెరువులు పూడితీత అంటే ఇంత ముందులాగా కాకుండా ఇప్పుడు సప్లై ఛానల్స్, ఫీడర్ ఛానల్స్ లింకప్ ఇచ్చి ఎక్కువ చిన్న వర్షం పడిన ట్యాంకులు ఫుల్ అవడం కోసం, రైతులకు ఉపయోగకరంగా ఉండడం కోసం, వాటర్ స్టోరేజ్ కోసం శుభ్రంగా వర్క్స్ అయితే బాగా చేస్తున్నాం. ఎక్కడైతే మెరక ప్రాంతాల్లో ఉన్నాయంటే చెరువు లోపల ఎత్తైన ప్లేస్లు ఎక్కడైతే ఉన్నాయో మెట్ట ప్రాంతాలు అక్కడైతే మేమైతే బంటాలు పెట్టి చేయిస్తున్నాము. ఎందుకంటే రేపు పొద్దున్న వాటర్ అనేది అక్కడ స్టోరేజ్ అయ్యి రైతులకు ఉపయోగపడాలని, స్ట్రెంథనింగ్ బండ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చేయిస్తున్నాం. ఉపాధి పనుల్లో చెరువులను బాగు చేయటం వల్ల రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తే నీరు సమృద్ధిగా చేరుతుందని, వ్యవసాయానికి ఉపయోగపడుతుందని రైతులు, కూలీలు అంటున్నారు.